బట్టలు విసుక్కొని చచ్చిపోవడము, షాకింగ్ ఎండింగ్ అని చెప్పేసి ఒక స్టెల్త్ క్యాంపెయినింగ్ జరిగింది ఈ రాజు వెడ్స్ రాంబాయ్ మూవీకి. మరి మూవీ అట్లనే ఉందా అంటే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాగడి. రాజు వెడ్స్ రాంబాయ్ మూవీ ద గ్రేటెస్ట్ లవ్ స్టోరీ ఎవరన్న ట్యాగ్ లైన్ తో రిలీజ్ అయింది. అండ్ అనూహ్యంగా ఈ 21 నవంబర్ రిలీజ్ అవుతున్న 3 సినిమాల్లో ఈ సినిమానే కొంచెం బస్ తో రిలీజ్ అయింది. బట్ అన్ఫార్చునేట్లీ రాజు వెడ్స్ రాంబాయ్ ఆ లెవెల్లో లేదు. అంటే ఇదేదో ఎక్స్పెక్టేషన్స్ ఫాల్ట్ కాదు, సినిమాలోనే మనకి ఆడియన్స్ కి హోల్డ్ అవ్వడానికి పెద్ద మూమెంట్స్ లేవు. అండ్ ఆ లవ్ స్టోరీలో కూడా అంత పట్టు లేదు. ఇప్పుడు రాజు యాంగిల్ నుంచి మనం కథను చూసుకున్నప్పుడు, హీరో యాంగిల్ నుంచి కథ చూసుకున్నప్పుడు అతని లవ్ స్టోరీని మనం ఎందుకు సపోర్ట్ చేయాలో మనకు అర్థం కాదు. రాజు క్యారెక్టర్ లో అంత పాజిటివ్ ఎలిమెంట్స్ గానీ, అంత రిడీమింగ్ ఎలిమెంట్స్ కానీ మనకేం కనబడవు. ఒక పాయింట్ తర్వాత అమ్మాయిని చూస్తే మనకు కొంచెం సింపతి ఏర్పడుతుంది. అంటే హీరోయిన్ టార్చర్ చేస్తాడు, అదే విధంగా హీరోయిన్ ఫాదర్ కూడా హీరోయిన్ ని టార్చర్ చేస్తా ఉంటారు. సో హీరోయిన్ పట్ల మనకు కొంచెం సింపతి కలగొచ్చు, బట్ హీరో లెవెల్లోనే మనకు ఆ కనెక్షన్ ఏర్పడదు. పట్టుకోవడానికి మనకి ఏముండదు అనమాట. అఫ్ కోర్స్ హీరో లైఫ్ లో కూడా చాలా ట్రాజెడీ అవుతుంది, కానీ ఆ ట్రాజెడీ ఎలిమెంట్స్ అనేవి హీరో లైఫ్ లో గానీ, హీరో యాక్షన్స్ ని గానీ ఎఫెక్ట్ చేయవు. తను చేసే పని చేస్తా ఉంటాడు. సో తన ప్రేమ కోసం గానీ, తన ఫ్యామిలీ కోసం గానీ హీరో ఎక్కడ కూడా అడ్జస్ట్ అయినట్టు గానీ, కన్విన్స్ అయినట్టు గానీ, ఏదైనా మార్చుకుందాం అన్నట్టు గానీ, ఆ రిడీమింగ్ క్యారెక్టర్ గానీ ఎక్కడ చూపియడు. సో ఒక పాయింట్ తర్వాత మనం ఎందుకు తనని సపోర్ట్ చేయాలి అనే డైలమాలో పడిపోతాం. సో రాజు వెడ్స్ రాంబాయ్ అనేది గ్రేటెస్ట్ లవ్ స్టోరీ అన్న పేరుతోని రిలీజ్ అయినప్పటికీ కూడా ఆ లవ్ స్టోరీనే కొంచెం వీక్ అనిపించింది సినిమాలో. దానికి తోడు యాక్టర్స్, యాక్టింగ్, లాంగ్వేజ్ వీటన్నిటిలో కొంచెం అథెంటిసిటీ మిస్ అయింది. అది చాలా డిసప్పాయింటింగ్ ఉండే. ఎస్పెషల్లీ వేణు ఉడుగుల గారి నుంచి ఇది కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించింది. ఎందుకంటే వేణు ఉడుగుల గారి మోటివ్, ఆయన ఎస్టాబ్లిష్డ్ ఎక్స్ప్రెస్డ్ అజెండానే సబాల్టన్ సినిమా. నేను పర్సనలీ చాలా ఎండోర్స్ చేస్తాను ఆ కాన్సెప్ట్ ని. ఏ మనుషులకైతే మెయిన్ స్ట్రీమ్ స్పేస్ లో రిప్రజెంటేషన్ లేదో ఆ మనుషులను చూపిస్తాను, వాళ్ళ కథల్ని, వాళ్ళ భాషని తెరకెక్కిస్తాను అన్న ఆలోచన ఏదైతే ఉంటుందో అది చాలా మంచి ఆలోచన. సో ఆ లెవెల్లోంచి ఆలోచన పుట్టినప్పుడు స్క్రీన్ పైన ఆథెంటిసిటీ, భాషలో, డైలాగ్ లో, యాక్టింగ్ లో కనపడకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. అండ్ దానికి తోడు సినిమాలో మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో దానికి కారణం ఈగో అండ్ ఎకనామిక్ రీజన్స్ అన్నట్టుగా చూపించే ప్రయత్నం చేసిర్రు. మన కంట్రీలో ఈ రోజు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ రోజు కూడా చాలా మంది ఓవర్వెల్మింగ్ మెజారిటీ కులానికి ఒక సోషల్ యాంగిల్ ఉంది అంటే ఒప్పుకోరు. కులం అనేది కేవలం ఒక ఎకనామిక్ యాంగిల్ అని నమ్ముతారు. కులం వల్ల ఎటువంటి సోషల్ యాంగ్జైటీ గానీ, డిస్క్రిమినేషన్ అనేది కానీ జరుగుతలేదు అని చాలా మంది నమ్ముతారు. అది కరెక్ట్ కాదు అని మనలాంటి కొంతమందికి తెలుసు, బట్ మెజారిటీ పీపుల్ ఈ రోజు ఒప్పుకోవడానికి రెడీగా లేరు. అలాంటి సందర్భంలో విత్ ఇన్ సబాల్టన్ కమ్యూనిటీస్ లో కూడా ఎకనామిక్ రీజన్స్ వల్లనే పెళ్లిలకు ఒప్పుకుంటలేరు, లేదా ఆనర్ కిల్లింగ్స్ అవుతున్నాయని చెప్పే ప్రయత్నం చేసినప్పుడు, వేరే కులాల మధ్యలో కూడా ఇట్లా ఆనర్ కిల్లింగ్ లేదని అయినప్పుడు దానికి ఎకనామిక్ రీజన్స్ చెప్పేదానికి అవకాశం ఉంటది. అగైన్ అన్ని రకాల కథలు చెప్పాలి, కాదంటలేను నేను, కానీ మన కంట్రీలో మెయిన్ ప్రాబ్లమ్ నే ఎవరు అక్నాలెడ్జ్ చేయనప్పుడు ఇంకా సోషల్ జస్టిస్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? సో వాళ్ళ ఎజెండాల కోసం ఇలాంటి కథల్ని, ఇలాంటి ఎగ్జాంపుల్స్ ని వాడుకొని వైట్ వాష్ చేసేదానికి అవకాశం ఉంటది. అగైన్ అది రాజు వెడ్స్ రాంబాయ్ ఫిల్మ్ తీసిన వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాదు, బట్ నా అబ్జర్వేషన్ చెప్తున్నాను అంతే. బట్ ఇవన్నీ కాకుండా కూడా రాజు వెడ్స్ రాంబాయ్ యాజ్ ఎ ఫిల్మ్ నాకు వర్క్ కాలేదు. పెద్ద టెక్నికల్ స్టాండర్డ్స్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు, సో అదే నాకు పెద్ద ప్రాబ్లం అనిపించలేదు. కానీ ఇలాంటి సినిమాలు మూమెంట్ల మీద నడుస్తాయి అనమాట. కొన్ని హైలైట్ మూమెంట్లు అనేవి పేలాలి, అప్పుడే ఆడియన్స్ కనెక్ట్ అవ్వగలుగుతారు. బట్ అన్ఫార్చునేట్లీ రైటింగ్ లెవెల్లో ఈ సినిమాలో కథ ఉన్నప్పటికీ కూడా, పేపర్ మీద మంచి మూమెంట్స్ ఉన్నప్పటికీ కూడా అవి స్క్రీన్ పైన ట్రాన్స్లేట్ అవ్వలేదు. చాలా ప్లేన్ గా, బోరింగ్ గా అనిపిస్తూ ఉంటాయి. అండ్ మోస్ట్ అన్ఫార్చునేట్లీ ట్రామా ఏ విధంగా అయితే హిట్ అవ్వాలో ఆ విధంగా హిట్ గా లేకుండా అయిపోతుంది. ఆ షాకింగ్ ఎండింగ్ అన్నది కూడా డైల్యూటెడ్ అనిపిస్తుంది, బికాస్ సినిమా మొత్తం మనకి ఇంపాక్ట్ అనేది తగలకపోవడం వల్ల. సో దట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. సో రాజు వెడ్స్ రాంబాయ్ లో నాకు ఏదైనా పాజిటివ్ ఫ్యాక్టర్ అనిపించింది అంటే అది సురేష్ బొబ్బిలి గారి మ్యూజిక్. 1-2 సాంగ్స్ చాలా బాగున్నాయి, స్కోర్ కూడా కొన్ని పార్ట్స్ లో డీసెంట్ గానే ఉన్నది. సో ఓవరాల్ రాజు వెడ్స్ రాంబాయ్ అనే ఫిల్మ్ నన్ను డిసప్పాయింట్ చేసింది, బట్ మనం వాస్తవం చెప్పుకోవాలి కాబట్టి చెప్తున్నాను. సో వెళ్ళిపోయే ముందు ఆ ఎండింగ్ అట్లనే ఉందా అంటే ఇంకా చాలా డేంజర్ ఉన్నది ఎండింగ్ అనేది. సో అది మీకు వర్క్ అయితే లేదని మీరు సినిమా చూస్తే తెలుసుకోవాలి. సో థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.